ప్రపంచ రాజకీయాలను శాసిస్తున్నారు మన భారతీయులు. ఒకప్పుడు భారతదేశాన్ని పాలించిన బ్రిటన్కు అదే భారత సంతతికి చెందిన రిషి సునాక్ ప్రధాని అయ్యారు. ఇక కమలా హ్యారిస్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొన్న జరిగిన యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఆమె ఎలాంటి పాత్ర పోషించిందో అందరికీ తెలిసిందే. ఒక రిషి సునాక్, కమలా హ్యారిస్ మాత్రమే కాదు, భారత సంతతికి చెందిన ఎందరో వ్యక్తులు ప్రపంచ దేశాలను ఏలుతున్నారు. అమెరికా, బ్రిటన్ లాంటి అగ్రదేశాలతో మొదలు పెడితే ఐర్లాండ్, సురినామ్ లాంటి చిన్న దేశాల వరకు భారత సంతతి వ్యక్తులదే కీ రోల్. ఇప్పుడు ఆ లిస్టులోకి కెనడా చేరింది. కెనడా ప్రధాని రేస్లో భారత సంతతి నేతల పేర్లు వినిపిస్తున్నా ఎవరవుతారో అనే ఉత్కంఠ మాత్రం అలాగే సాగుతోంది. ఇంతకీ కెనడాకి కాబోయే ప్రధానమంత్రి ఎవరు? భారత సంతతికి చెందిన ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఎవరికి ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? వాచ్ ది స్టోరీ. గత కొంతకాలంగా వ్యక్తమవుతున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక తాను రాజీనామా చేయనున్నట్లు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కెనడా ప్రధాని పదవితో పాటు అధికార లిబరల్ పార్టీ నాయకత్వం నుంచి కూడా తప్పుకోనున్నట్లు జస్టిన్ ట్రూడో స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కెనడాలో రాజకీయాలు హాట్ టాపిక్ గా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కెనడా తదుపరి ప్రధానమంత్రి ఎవరవుతారో అనే ఉత్కంఠ ఇప్పుడు తీవ్రమవుతోంది. అయితే కెనడా తదుపరి ప్రధాని రేసులో భారత సంతతి నేతల పేర్లు వినిపిస్తున్నాయి. అనితా ఆనంద్, జార్జ్ చాహల్ అనే భారత సంతతి వ్యక్తులు కెనడా ప్రధాని పదవి కోసం ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. జస్టిన్ ట్రూడో రాజీనామా నేపథ్యంలో ఆయన స్థానంలో ఎవరిని కూర్చోబెట్టాలి అనే పనిలో లిబరల్ పార్టీ నిమగ్నమైంది. అయితే లిబరల్ పార్టీ నుంచి ప్రముఖంగా కొంతమంది పేర్లు బాగా వినిపిస్తున్నాయి. కెనడా ప్రధాని రేసులో క్రిస్టినా ఫ్రీలాండ్, మార్క్ కార్నీ, డొమినిక్ లీ బ్లాంక్, మెలనీ జోలీ, ఫ్రాంకోయిస్ ఫిలిప్పి, క్రిస్టి క్లార్క్లకు అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరితో పాటు ముఖ్యంగా భారత సంతతి వ్యక్తులు అయిన అనితా ఆనంద్, జార్జ్ చాహల్ పేర్లు కూడా వార్తల్లో నిలుస్తున్నాయి. తమిళ్, పంజాబీ మూలాలు ఉన్న 57 ఏళ్ల అనితా ఆనంద్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. అనితా ఆనంద్ తండ్రి తమిళనాడుకు చెందిన ఫిజిషియన్ కాగా ఆమె తల్లి పంజాబ్ కు చెందినవారు. 2019లో ఓక్విల్లే నుంచి ఆమె ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే తొలిసారి ఎంపీగా గెలిచిన వెంటనే జస్టిన్ ట్రూడో కేబినెట్ లో మంత్రిగా అనితా ఆనంద్ కు చోటు దక్కడం గమనార్హం. ఇక 2019 నుంచి 2021 వరకు ఆమె పబ్లిక్ సర్వీసెస్ మంత్రిగా పనిచేశారు. అనంతరం 2 ఏళ్ల పాటు రక్షణ మంత్రిగాను ఉన్నారు. అయితే అనితా ఆనంద్ కెనడా రక్షణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే ఉక్రెయిన్ కు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం గమనార్హం. గత నెలలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత రవాణా, అంతర్గత వాణిజ్య వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలాగే భారత సంతతికి చెందిన జార్జ్ చాహల్ కూడా ప్రధాని రేసులో ఉన్నారు. ప్రస్తుతం హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడిగా పనిచేస్తున్నారు. సహజ వనరులపై ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీకి చాహల్ నేతృత్వం వహించారు. సిక్కుల కాకల్ కు అధ్యక్షుడిగాను పనిచేశారు. అయితే చాహల్ ను లిబరల్ పార్టీ లెజిస్లేటివ్ కాకస్ తాత్కాలిక నేతగా నియమించింది. దీంతో ఆయన పార్టీ నాయకుడిగా గెలిచిన కెనడా చట్టాల ప్రకారం ప్రధాని పదవి చేపట్టేందుకు వీలు కాదనే వార్తలు వినిపిస్తున్నాయి.